హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎప్పుడు లాంటి బోండాలు బజ్జీలు కాకుండా ఈరోజు పాలకూరతోటి హెల్తీగా టేస్టీగా పైన కరకరలాడుతూ లోపల టేస్టీగా యమ్మీగా ఉండే పాలకూర పకోడీని ప్రిపేర్ చేద్దాం. ఓ చిన్న పాలకూర కట్టను తీసుకొని కాడలు తీసేసి ఇలా ఒకసారి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చీలను తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి కారానికి అనుగుణంగా. కొద్దిగా చాప్ చేసిన కరివేపాకు, కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద బంగాళాదుంపని ఉడికించుకొని దాన్ని మ్యాష్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పకోడీ అనేది క్రంచీగా వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసేసుకొని 1/2 కప్ అంతా నిండుగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మనకి పకోడీ అనేది క్రంచీగా చాలా టేస్టీగా వస్తుంది. 1/2 టీ స్పూన్ అంత వంట సోడాను వేసుకొని నీళ్ళని యాడ్ చేయకుండా ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆనియన్లోను అలాగే పాలకూరలోను కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. పిండి మనకి ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, మరేం పర్లేదు. చూస్తున్నారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. మనం పకోడీ వేస్తే ఈజీగా అయితే వేయగలగాలి. సో ఇలా మనము కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత ఇలా మనము ఒక్కొక్కటిగా పకోడీలను అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో మనకి ఎన్ని పకోడీలు పడతాయో అన్నీ ఈజీగా వేసేసుకొని వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత నిదానంగా కదిలించి అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ నుండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా పకోడీలు చేయడం వల్ల మనకి క్రంచీగాను మరియు టేస్టీగాను అండ్ ఎంతో హెల్తీగాను పకోడీ అయితే రెడీ అవుతుంది. చల్లటి వాతావరణానికి సాయంత్రం పూట వేడివేడిగా టీతో కనుక సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయి మన టేస్టీ హెల్తీ పకోడీ. ఇలాగే అన్ని బ్యాచ్లు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీన్ని ఎటువంటి ఎర్ర కారం లేదా చట్నీతో సర్వ్ చేసుకున్న భలే టేస్టీగా ఉంటుంది. ఎటువంటి చట్నీలు లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.